మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. లాస్ట్ టైం మీరు డైరెక్ట్ సన్లైట్లో ఉండి ఒక ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటూ మన బాడీకి కావలసినంత లైట్ ఇవ్వటం ఎప్పుడు జరిగింది? గుర్తుందా మీకు? ఒకసారి దాని గురించి ఆలోచించండి. మనందరికీ మొబైల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, బట్ బాడీకి కావాల్సిన లైట్ అనేది లేదు. ఈ లైట్ లేని లైఫ్ స్లో పాయిజన్ లాగా వర్క్ చేస్తుందండి. ఈ వీడియోలో మనం చాలా మందికి అవేర్నెస్ లేని ఒక డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. అదే వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది డెఫిషియంట్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాజెస్ ఏంటి, ప్రివెన్షన్ ఎలా చేస్తాము క్లియర్గా సైంటిఫిక్గా తెలుసుకుందాము. వైటమిన్ డి మనకు తెలిసే ఉంటుంది. దీన్ని మనం సన్షైన్ వైటమిన్ అని కూడా అంటాం. ఎందుకంటే దీన్ని మనం సన్లైట్ ద్వారా స్కిన్లో ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి. దీన్ని ఒక వైటమిన్ అనడం కన్నా ఒక హార్మోన్ అంటే చాలా మంచిది అనుకుంటా. ఎందుకంటే ఇది చాలా వైటల్ రోల్స్ని ప్లే చేస్తుంది. అసలు ఈ వైటమిన్ డి ఏం చేస్తుంది అంటే కాల్షియం అబ్జార్ప్షన్, బోన్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ అండ్ ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్. సో వితౌట్ దిస్ వైటమిన్ డి కొన్ని మేజర్ ఫంక్షన్స్ కూడా బాడీలో సరిగ్గా జరగవండి. అంత ఇంపార్టెంట్ ఈ వైటమిన్ డి. మనం అందరం అనుకుంటాము ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, సో ఇండియన్స్ అందరికీ వైటమిన్ డి చాలా పుష్కలంగా వస్తుంది అని చెప్పి కదా. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్స్ 70% ఆఫ్ ఇండియన్స్ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. అయితే వాట్ కాజెస్ ద డెఫిషియన్సీ? అసలు డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? దీనికి కాజెస్ వచ్చేసి ఇండోర్ లైఫ్ స్టైల్, అంటే ఆఫీస్లో లేదంటే ఇళ్లల్లో లేదంటే స్కూల్స్లో ఈ సన్లైట్ ఎక్కువగా రాకపోవటం, ఓవర్ యూసేజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్, ఎక్కువ పొల్యూషన్ వలన ఈ రేస్ అనేవి బ్లాక్ అయిపోవటం, మనలో పువర్ డైట్ అంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవటం, ఒబేసిటీ, ఏజింగ్, లివర్, కిడ్నీ డిసీజెస్, వీటి వలన ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది ఎక్కువ అయిపోతుంది. దీని కాన్సిక్వెన్సెస్ వీక్ ఇమ్యూనిటీ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, బోన్ ఫ్రాక్చర్స్, క్రోనిక్ పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చూసుకుంటే జస్ట్ కొంచెం అలా స్లిప్ అయి పడగానే కాళ్ళు విరిగిపోయింది, బోన్ విరిగిపోయింది, ఇలా వింటూ ఉన్నాం కదా. ఇవన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీ వలన జరిగే కాన్సిక్వెన్సెస్ అండి. న్యూ రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ క్యాన్సర్, డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజెస్కి లింక్ అయి ఉంది అని చెప్పి కొన్ని స్టడీస్ మనకి చెప్తున్నాయి. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఎముకలు బాగా పెయిన్ ఉన్నట్టు, మజిల్ వీక్నెస్, మూడ్ చేంజెస్, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవ్వటం, ఇవన్నీ వైటమిన్ డి3 డెఫిషియన్సీ యొక్క చిన్న చిన్న సిమ్టమ్స్ అండి. సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏమన్నా కనపడితే ఇగ్నోర్ చేయొద్దు, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎర్లీ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ఇవన్నీ తెలుసుకున్నాము, బాగానే ఉంది, బట్ దీనికి ప్రివెన్షన్ ఎలా అంటారా? ఇది చాలా ఈజీ అండి, బట్ దీనికి డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒక 15 to 20 minutes ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో కూర్చోవటం. అంటే 9 AM ముందుగా ఉండే సన్లైట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్పోజ్ అవ్వడం. వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వలన మనం ఈ డెఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో గుర్తు పెట్టుకోండి, బాడీలో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటే మైండ్ డల్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతాయి అండ్ లైఫ్లో ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. మనం ఏసీ కంఫర్ట్కి అడ్జస్ట్ అవుతున్నాం, బట్ హెల్త్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. సో ప్లీజ్ టేక్ సన్లైట్ సీరియస్లీ అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జస్ట్ ఒక స్మాల్ రిమైండర్ లాగా మనం సన్లైట్ని మిస్ చేస్తే హెల్త్ని మిస్ చేసినట్టు అన్నట్టు. స్టే అవేర్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.